నేను మీ డాక్టర్ సుదీప్ గండ్రా, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, గచ్చిబౌలి. టైప్ 2 డయాబెటీస్ అంటే భయపడుతున్నారా? అసలు టైప్ 2 డయాబెటీస్ ఎలా వస్తుందో మీకు తెలుసా? మన శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ ఉంటుంది. దీని పని మన రక్తంలో ఉన్న చక్కెరను మన బాడీలో ఉండే సెల్స్కి అందించడం. అప్పుడే మన బాడీకి ఎనర్జీ వస్తుంది. టైప్ 2 డయాబెటీస్లో ఏం జరుగుతుందంటే ఈ సెల్స్ ఇన్సులిన్కు రెస్పాండ్ అవ్వడం మానేస్తాయి. దీన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. చక్కెర సెల్స్లోకి వెళ్ళలేక రక్తంలోనే పేరుకుపోతుంది. దానివల్ల మన ప్యాంక్రియాస్ మరింత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలా ఎక్కువ షుగర్ రక్తంలో ఉండడం వల్ల నరాలు, రక్త కణాలు, కిడ్నీలు, గుండె నెమ్మదిగా డ్యామేజ్ అవుతాయి. టైప్ 2 డయాబెటీస్ గురించి క్లినికల్గా రుజువైన విషయాలు ఏంటంటే మీ బరువులో 5-7% తగ్గించుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ వెంటనే మెరుగుపడుతుంది. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే పోస్ట్ ప్రాండియల్ షుగర్ స్పైక్ తగ్గుతుంది. ప్రాసెస్డ్ ఫుడ్ తగ్గిస్తే ప్యాంక్రియాస్ ఆరోగ్యంగా ఉంటాయి. 90% టైప్ 2 డయాబెటీస్ మన లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంది. మనం తినే తిండి, కదలికలు, స్ట్రెస్ ఇవన్నీ ఇన్సులిన్ ఎంత బాగా పనిచేస్తుందో నిర్ణయిస్తాయి.